Good morning, students. My name is Kishore, lecturer in physics, K&HL Degree College, Eluru. In the last classes, we have discussed Unit 1, Interference, second BSc, third sem. మనం లాస్ట్ క్లాసెస్లో ఇంటర్ఫరెన్స్ యూనిట్ 2 ఇంటర్ఫరెన్స్ అనేది నేర్చుకుంటున్నాం. దీంట్లో మనం వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి, హైగన్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, కోహరెంట్ సోర్సెస్, స్పేషియల్ కోహరెన్స్ నేర్చుకున్నాం. ఇవాళ మనం కండిషన్స్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, ఫ్రెనెల్స్ బైప్రిజం గురించి నేర్చుకున్నాం. కండిషన్స్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, మనకి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ ఫామ్ అవ్వాలంటే కావాల్సిన కండిషన్స్ ఏంటి? ఒక సస్టైన్ ఇంటర్ఫరెన్స్, ఒక గిడ్ ఇంటర్ఫరెన్స్ మనకు ఫామ్ అవ్వాలి. వాటి కండిషన్ ఏంటి? ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. కండిషన్స్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. ద కండిషన్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ ఆర్ టూ సోర్సెస్ షుడ్ బి కోహరెంట్. మనం తీసుకున్న రెండు సోర్సెస్ ఏమై ఉండాలి? కోహరెంట్ సోర్సెస్ అని ఉండాలి. ద కండిషన్స్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ ఆర్ టూ సోర్సెస్ షుడ్ బి కోహరెంట్. మనం తీసుకున్న రెండు సోర్సెస్ ఏమై ఉండాలి? కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. టూ సోర్సెస్ షుడ్ బి క్లోజ్డ్ టు ఈచ్ అదర్. మనం తీసుకున్న రెండు సోర్సెస్ ఎలా ఉండాలి? క్లోజ్డ్, దగ్గరగా ఉండాలి. టూ సోర్సెస్ షుడ్ బి క్లోజ్డ్ టు ఈచ్ అదర్. లైట్ సోర్స్ షుడ్ బి మోనోక్రమేట్. మనం తీసుకున్న లైట్ మోనోక్రమేట్ ఫ్లూయిడ్ అంటే సింగిల్ వేవ్ లెంత్ ఉన్న లైట్ అయి ఉండాలి. నాలుగో పాయింట్ ఏంటి? బోత్ ద వేవ్స్ షుడ్ బి ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్స్. రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతేనే జరిగేది మనకి. మనం తీసుకున్న రెండు వేవ్స్ కూడా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవ్వాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మనకు వచ్చేసరికి టూ సోర్సెస్ షుడ్ బి నారో. రెండు సోర్సులు బ్రాడ్గా ఉండకూడదు, నారోగా ఉండాలి. లాస్ట్ పాయింట్, డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్ షుడ్ బి లార్జ్. మనం తీసుకున్న సోర్స్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. దగ్గరగా ఉందనుకోండి సరిగ్గా రాదు. డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్ షుడ్ బి లార్జ్. కండిషన్స్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ఫస్ట్ వన్, ద టూ సోర్సెస్ షుడ్ బి కోహరెంట్. మనం తీసుకున్న రెండు సోర్సెస్ కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. రెండో పాయింట్ ఏంటి? టూ సోర్సెస్ షుడ్ బి క్లోజ్ టు ఈచ్ అదర్. మనం తీసుకున్న రెండు సోర్స్ దగ్గరగా ఉండాలి. మరి దూరంగా పెట్టాం అనుకోండి, సూపర్ ఇంపోజ్ అవ్వవు కదా. అందుకే రెండు సోర్సులు ఏముండాలి? కంపల్సరీగా దగ్గరగా ఉండాలి, క్లోజ్డ్, దగ్గరగా ఉండాలి. లైట్ సోర్స్ షుడ్ బి, థర్డ్ పాయింట్ ఏంటి? లైట్ సోర్స్ షుడ్ బి మోనోక్రమాటిక్. మనం తీసుకున్న సోర్స్ అనేది మోనోక్రమాటిక్ లైట్ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? బోత్ ద వేవ్స్ షుడ్ బి క్లోజ్డ్, బోత్ ద వేవ్స్ షుడ్ బి ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మనం తీసుకున్న రెండు వేవ్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వాలి. బోత్ ద వేవ్స్ షుడ్ బి ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవ్వాలి. టూ సోర్సెస్ షుడ్ బి నారో. నెక్స్ట్ పాయింట్ ఏంటనమాట? ఫిఫ్త్ పాయింట్, మనం తీసుకున్న రెండు సోర్సెస్ ఎలా ఉండాలి? నారోగా ఉండాలి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఏంటనమాట? డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్ షుడ్ బి లార్జ్. సోర్స్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. ఇది కోహరెంట్ సోర్సెస్ మనకి ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవ్వాలంటే కండిషన్స్ అనమాట. నెక్స్ట్ ఇది ఎస్ఏ క్వశ్చన్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రెనెల్స్ బైప్రిజం. ఫ్రెనెల్స్ బైప్రిజం అంటే ఏంటి? ఫ్రెనెల్స్ బైప్రిజం. ఫ్రెనెల్ యూజ్డ్ ఏ బైప్రిజం టు షో ఇంటర్ఫరెన్స్ ఫెనామినన్. ఫ్రెనెల్ యూజ్డ్ ఏ బైప్రిజం టు షో ఇంటర్ఫరెన్స్ ఫెనామినన్. ఇంటర్ఫరెన్స్ ఫెనామినన్ని చూపిస్తాకి ఫ్రెనెల్ అనే ఒక సైంటిస్ట్ ఒక బైప్రిజంని తయారు చేశారు. అదే ఫ్రెనెల్స్ బైప్రిజం అంటారు. ఫ్రెనెల్ యూజ్డ్ ఏ బైప్రిజం టు షో ఇంటర్ఫరెన్స్ ఫెనామినన్. ఫ్రెనెల్ యూజ్డ్ ఏ బైప్రిజం టు షో ఇంటర్ఫరెన్స్ ఫెనామినన్. ఇది ఎలా ఉంది? చూడండి డయాగ్రామ్ అందరు కూడా. ద బైప్రిజం ఏబిసి consists of two small acute angle prisms, each of angle half degree, which are joined base to base with Canada balsam. The biprism ABC consists of ఏముందంట? టూ స్మాల్, రెండు చిన్నగా ఉండే స్మాల్ acute angle prism, టూ స్మాల్ acute angle prisms, each of angle ఎంతంట? each of angle half degree, which are joined base to base with Canada balsam. Canada balsam అనే సబ్స్టెన్స్ తో ఏం చేశారన్నమాట? దీన్ని బేస్ టు బేస్ అతికిచ్చారన్నమాట. ద ప్రిజమ్ ఈజ్ ప్లేస్డ్, ప్రిజమ్ ఎలా ఉంచారంట? ద ప్రిజమ్ ఈజ్ ప్లేస్డ్ విత్ ఇట్స్ రిఫ్రాక్టింగ్ ఎడ్జెస్. ద ప్రిజమ్ అక్యూట్ యాంగిల్ అంటే అర్థమైందా మీకు? అక్యూట్ యాంగిల్ మెజర్స్ లెస్ దాన్ 90 degrees అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు లెస్ దాన్ 90 degrees అంటే కనుక దాన్ని ఏమంటారు అనమాట? అక్యూట్ యాంగిల్ అంటారు.
మోర్ దాన్ 90 డిగ్రీస్ అనుకోండి అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. ఇక్కడ ఏంటి మనకి బైప్రిజం ఏబీసీ కన్సిస్ట్ ఆఫ్ 2 స్మాల్ అక్యూట్ యాంగిల్ ప్రిజమ్స్ అంటే లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉన్న ప్రిజమ్స్ అన్నమాట. మోర్ దాన్ 90 ఉందనుకోండి అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. లెస్ దాన్ 90 అంటే అక్యూట్ యాంగిల్ ప్రిజమ్స్ అంటారు అన్నమాట. ద బైప్రిజం ఏబీసీ కన్సిస్ట్ ఆఫ్ 2 స్మాల్ అక్యూట్ యాంగిల్ ప్రిజమ్స్ ఈచ్ ఆఫ్ యాంగిల్ అంతా హాఫ్ డిగ్రీ విచ్ ఆర్ జాయిన్ బేస్ టు బేస్ విత్ కెనడా బాల్సమ్. బేస్ టు బేస్ ఏం చేశారన్నమాట, కెనడా బాల్సమ్ సబ్స్టెన్స్ తో జాయిన్ చేశారు. The prism is placed with its refracting edges parallel to the line of source S such that SB is normal to the base. The prism ఎలా ప్లేస్ చేశారంట, the prism is placed with its refracting edges. ఇది ఇవే refracting edges. ఆ refracting edges ఎలా ఉండాలంట, parallel to the line of source S. S కి ఎలా ఉండాలంటే parallel వెళ్ళాలంట such that SB is నార్మల్ టు ద బేస్. అది ఎస్బి అనేది ఎస్ నుంచి బి అనేది ఎలా ఉండాలన్నమాట, బేస్ కి నార్మల్ గా ఉండాలంట. ఇలా తీసుకున్నారు. ఏం చెప్పాడు, ప్రణల్ యూజ్డ్ a biprism to show interference phenomenon. The biprism ABC consists of two small acute angled prisms, each of angle half degree, which are joined base to base with Canada balsam. రెండు చిన్న acute angle prism తీసుకున్నారు. ఆ రెండు యొక్క బేస్లు కెనడా బాల్సమ్ అనే సబ్స్టెన్స్ తో జాయిన్ చేశారన్నమాట. ఈ ప్రిజం ఎలా ఉంచారు, సోర్స్ కి ఎదురుకుండా ఎలా ఉంచాలంట, ద ప్రిజం ఈజ్ ప్లేస్డ్ విత్ ఇట్స్ రిఫ్రాక్టింగ్ ఎడ్జెస్ parallel to the line of source S such that SB is normal to the base. ఈ దీనికి రిఫ్రాక్టింగ్ ఎడ్జెస్ ఎలా ఉండాలంటే లైన్ ఆఫ్ సోర్స్ ఎస్ కి ప్యారలల్ గా ఉంటూ ఆ ఎస్ నుంచి బి అనే లైన్ అది ఉంది చూసారా, అది ఎలా ఉండాలంటే బేస్ కి నార్మల్ గా ఉండాలంట. అలా ఉంచారు. ఇది కూడా ప్రిజం. when the light చూడండి, when the light falls from S on the lower portion of the biprism, the ray will bend in the upward direction and appears to come from virtual source S2. when light falls from S, source నుంచి లైట్ పడింది, ఎక్కడ పడుతుందంట, లోవర్ పోర్షన్ ఆఫ్ ద బైప్రిజం. అంటే బైప్రిజం లోవర్ పోర్షన్ లో పడితే ద రే ఆఫ్ లైట్ విల్ బెండ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. లోవర్ పోర్షన్ లో పడిన లైట్ రే అప్వర్డ్ డైరెక్షన్ లో బెండ్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుందంట, అండ్ ఎపియర్స్ టు కమ్ ఫ్రమ్ వర్చువల్ సోర్స్ S2. అంటే ఇది సోర్స్ ఎస్ ఉంది చూడండి, ఈ సోర్స్ ఎస్ అనేది ఇది కూడా ఎలా వచ్చి ఎస్ ఇది ఇక్కడ పడింది, లోవర్ పోర్షన్ ఆఫ్ ది బైప్రిజం పడింది అనుకోండి. ఎలా యాక్చువల్గా ఇక్కడ ప్రిజం లేకపోతే ఇలా వెళ్ళిపోయేది లైట్ రే. ప్రిజం ఉండడం వల్ల ఏమైంది, ఇది పైకి అంటే ఇలా వెళ్ళాల్సింది ఏమైంది, పైకి బెండ్ అయ్యి ఇది కూడా ఎలా మూవ్ అవుతుంది. దీన్ని మనం ఎక్కడి నుంచి వెనక నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది, వెనక ఎక్స్టెండ్ చేస్తే S2 అనే ఒక సోర్స్ నుంచి, వర్చువల్ సోర్స్, ఈ వర్చువల్ సోర్స్ S2 నుంచి ఈ లైట్ రే వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే when the light falls from S on the lower portion of biprism will bend in, అంటే ఇలా వెళ్ళాల్సింది will bend in upward direction and appears to come from virtual source S2. సిమిలర్లీ చూడండి, ఇక్కడ నుంచి పడింది లోవర్ పోర్షన్ లో పడింది, అలాగే అప్పర్ పోర్షన్ మీద పడిన లైట్ ఏం జరుగుతుంది. సిమిలర్లీ ద లైట్ ఫాలింగ్ ఆన్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ బైప్రిజం విల్ బెండ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. అంటే ఇలా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళాల్సింది ఏమైంది, కిందకి బెండ్ అయింది, విల్ బెండ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది, ఎపియర్స్ టు కమ్ ఫ్రమ్ వర్చువల్ సోర్స్ S1. అంటే ఎస్ నుంచి బయలుదేరిన లైట్ రే ప్రిజం యొక్క లోవర్ పోర్షన్ మీద పడి అప్వర్డ్ డైరెక్షన్ లో బెండ్ అయ్యి S2 అనే వర్చువల్ సోర్స్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. అలాగే అప్పర్ పోర్షన్ ఆఫ్ ద బైప్రిజం మీద పడిన లైట్ రే లోవర్ పోర్షన్ డౌన్వర్డ్ బెండ్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది, S1 నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇదే మనం చెప్పాము, లైన్ ఫాల్ ఫ్రమ్ ఎస్ ఆన్ ద లోవర్ పోర్షన్ ఆఫ్ ద బైప్రిజం ద రే ఆఫ్ లైట్ విల్ బెండ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ and appears to come from virtual source S2. Similarly, the light falling on upper portion of biprism will bend in downward direction and appears to come from virtual source S1. S1 నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ S1 S2 ఎలా పనిచేస్తాయి, thus when S1 and S2 will act as two coherent sources. ఇక్కడ S1 S2 రెండు కూడా ఎలా పనిచేస్తాయి, రెండు coherent sources కింద పనిచేస్తాయి. thus S1 and S2 will act as two coherent sources. Let small d be the distance between them. ఆ రెండు సోర్సెస్ మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, S1 S2 మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, స్మాల్ d. let d be the distance between them. If a screen is placed at O, interference fringes of equal width are produced between E and F. If a screen is placed at O, interference fringes of equal width are produced between E and F. మనం స్క్రీన్ ని O అంటే ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఇది O అనుకున్నాం, ఈ O దగ్గర ప్లేస్ చేస్తే ఇది O ఇక్కడ. The screen is placed at O, ఇక్కడ ఏం కనిపిస్తే ఇంటర్ఫెరెన్స్ ఫ్రింజెస్ ఆఫ్ ఈక్వల్ విడ్త్ ఉన్న ఫ్రింజెస్ E కి F కి మధ్య కనిపిస్తాయి అంటారు. ఇంటర్ఫెరెన్స్ ఫ్రింజెస్ ఆఫ్ ఈక్వల్ విడ్త్ ఆర్ ప్రొడ్యూస్డ్ బిట్వీన్ E and F. బియాండ్ E and below F, fringes of large width are produced which are due to diffraction and they can be removed with the help of stop M1. ఇప్పుడు ఏమర్థం అర్థమైందా మీ అందరికి, if a screen is placed at
O interference fringes of equal width are produced between E and F. ఈకి ఎఫ్కి మధ్య ఈక్వల్ విడ్త్ ఉన్న ఫ్రింజెస్ అంటే ఓ దగ్గర మనం స్క్రీన్ ఉంచితే కనుక ఈకి ఎఫ్కి మధ్య ఏం చేస్తాయి అనమాట ఈక్వల్ విడ్త్ ఉన్న ఫ్రింజెస్ మనకి అబ్జర్వ్ చేస్తాం. బియాండ్ ఈ అంటే ఈకి పై భాగంలోను, బిలో ఎఫ్ ఎఫ్ కింద భాగంలోను ఫ్రింజెస్ ఆఫ్ లార్జ్ విడ్త్ ఆర్ ప్రొడ్యూస్ ఎక్కువ విడ్త్ ఉన్న ఫ్రింజెస్ మనకు కనిపిస్తాయి. అవి మనకు అక్కర్లేదు. దే కెన్ బి ఎలిమినేటెడ్ బై స్టాప్ ఎంఎన్. ఇక్కడ స్ప్లిట్ ఎంఎన్ ఒక స్టాప్ ఎంఎన్ నుంచి అట్లా ఏం చేస్తారన్నమాట ఎలిమినేట్ చేస్తారంట. టు అబ్జర్వ్ ద ఫ్రింజెస్ ద స్క్రీన్ ఈజ్ రీప్లేస్డ్ బై అన్ ఐపీస్. మనం ఫ్రింజెస్ చూడాలంటే స్క్రీన్ ఓ దగ్గర ఉంచాం కదా, ఆ స్క్రీన్ తీసేసి ఒక ఐపీస్ని పెట్టామన్నమాట. టు అబ్జర్వ్ ద ఫ్రింజెస్ ద స్క్రీన్ ఈజ్ రీప్లేస్డ్ బై అన్ ఐపీస్ అండ్ ద ఫ్రింజెస్ ఆర్ సీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఐపీస్. టు అబ్జర్వ్ ద ఫ్రింజెస్ ద స్క్రీన్ ఈజ్ రీప్లేస్డ్ బై అన్ ఐపీస్. ఫ్రింజెస్ చూడాలంటే స్క్రీన్ ఏం చేశారన్నమాట ఐపీస్తో రీప్లేస్ చేశారు. అండ్ ద ఫ్రింజెస్ ఆర్ సీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఐపీస్. ఫ్రింజెస్ ఎక్కడ కనిపిస్తాయి అనమాట ఐపీస్ యొక్క ఫీల్డ్ ఆఫ్ వ్యూలో కనిపిస్తాయి అనమాట. సిన్స్ ద పాయింట్ ఓ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ S1 అండ్ S2 అండ్ హెన్స్ ఇట్ హ్యాస్ మాక్సిమం ఇంటెన్సిటీ. మీరు అబ్జర్వ్ చేసిన డయాగ్రామ్ లో ఇక్కడ ఓ ఇది ఓ అనుకున్నాం మనం. అక్కడ ఓ పాయింట్ ఓ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ S1 అండ్ S1 నుంచి S2 నుంచి ఈ ఓ అనే పాయింట్ ఎలా ఉంటుంది ఈక్వి డిస్టెంట్ లో ఉంటుంది. ఈక్వి డిస్టెంట్ లో ఉండడం వల్ల పాత్ రిఫరెన్స్ ఎంత వస్తుంది జీరో వస్తుంది. పాత్ రిఫరెన్స్ ఎప్పుడైతే జీరో వస్తుందో అక్కడ మనకు మాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట. పాయింట్ ఓ అనేది S1 S2 అనే వర్చువల్ సోర్సెస్ దగ్గర నుంచి ఈక్వి సమానమైన దూరంలో ఉండడం వల్ల దాని యొక్క పాత్ డిఫరెన్స్ ఎంత అంటే జీరో ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమొస్తుంది అనమాట మాక్సిమం ఇంటెన్సిటీ అంటే బ్రైట్ ఏర్పడుతుంది అనమాట. సిన్స్ ద పాయింట్ ఓ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ S1 అండ్ S2 అండ్ హెన్స్ ఇట్ హ్యాస్ మాక్సిమం ఇంటెన్సిటీ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఓ. ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఓ ఆల్టర్నేటివ్లీ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఓ. అంటే ఇక్కడ మాక్సిమం ఇంటెన్సిటీ మీద బ్రైట్ ఏర్పడింది అనుకోండి, బోత్ సైడ్స్ ఆఫ్ ఓ పై భాగంలో కింద భాగంలోనూ ఈక్వల్ విడ్త్ ఉన్న బ్రైట్ టు డార్క్ ఫ్రింజెస్ అని ఏర్పడతాయి అంట. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఓ ఆల్టర్నేటివ్లీ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ద విడ్త్ ఆఫ్ ద బ్రైట్ ఫ్రింజ్ అండ్ డార్క్ ఫ్రింజ్ ఈజ్ గివెన్ బై బేటా ఈజ్ ఈక్వల్ అంతా లాంబ్డా డి బై డి. మనకి ఫ్రింజెస్ యొక్క విడ్త్ ఫ్రింజ్ విడ్త్ బేటా అంటే ఏంటి ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ బేటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఇక్కడ లాంబ్డా అంటే ఏంటి వేవ్ లెంత్ ఆఫ్ గివెన్ మోనోక్రోమాటిక్ సోర్స్. డి అంటే ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్. ఈ సోర్స్ కి స్క్రీన్ కి మధ్య డిస్టెన్స్ అంతా క్యాపిటల్ డి. స్మాల్ డి అంటే ఏంటి వర్చువల్ సోర్సెస్ అనమాట. స్మాల్ డి అంటే ఏంటి వర్చువల్ సోర్స్. లాంబ్డా అంటే ఏంటి మనం తీసుకున్న వేవ్ లెంత్ ఆఫ్ సోర్స్. ఇవన్నీ ఉన్నాయనుకున్నప్పుడు మన ఫ్రింజ్ బిట్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్లీ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ద విడ్త్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఈజ్ గివెన్ బై బేటా ఈజ్ ఈక్వల్ టు అంతా లాంబ్డా డి బై డి. బేటా ఈజ్ ఈక్వల్ టు అంతా లాంబ్డా డి బై డి అనమాట. అర్థమైంది. ఇదంతా ఏంటనమాట ఫ్రెనెల్స్ బైప్రిజం. చూడండి ఒకసారి మరొకసారి చెప్తాను. ఫ్రెనెల్ యూజ్డ్ ఏ బైప్రిజం టు షో ఇంటర్ఫరెన్స్ ఫెనామినా. ఫ్రెనెల్ అనే సైంటిస్ట్ ఏం చేశారు, ఇదిగోండి బైప్రిజం ఇది, ఇదిగోండి సోర్స్ ఇది, ఇక్కడ నుంచి లైట్ రేస్ ఎలా పడినాయి, ఇదిగోండి ఎలా పడింది. ఈకి ఎఫ్ ఒక స్క్రీన్ అనమాట. క్యాపిటల్ డి డిస్టెన్స్ అంటే సోర్స్ కి స్క్రీన్ కి మధ్య డిస్టెన్స్ అంతా క్యాపిటల్ డి, సోర్స్ మధ్య డిస్టెన్స్ స్మాల్ డి. చూడండి ఫ్రెనెల్ యూజ్డ్ ఏ బైప్రిజం టు షో ఇంటర్ఫరెన్స్ ఫెనామినా. ఫ్రెనెల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, ఒక బైప్రిజం తయారు చేశాడు ఇంటర్ఫరెన్స్ ఫెనామినాను చూపిస్తాకి. ద బైప్రిజం ఏబిసి కన్సిస్ట్స్ ఆఫ్ ఏముంటుందంటే దాంట్లో టూ స్మాల్ ఎక్యూట్ యాంగిల్ ప్రిజమ్స్ అంటే లెస్ దాన్ 90 degrees ఉంటాయి. ఈచ్ ఆఫ్ యాంగిల్ అంతా హాఫ్ డిగ్రీ విచ్ ఆర్ జాయింట్ బేస్ టు బేస్ విత్ కెనడా బాల్సమ్. రెండు ఎక్యూట్ యాంగిల్ ప్రిజమ్స్ ఉంటే వాటి యొక్క బేసెస్ రెండు కెనడా బాల్స్ అనే సబ్స్టెన్స్ తో ఏం చేశారన్నమాట జాయిన్ చేశారు. ప్రిజమ్ ఎలా ఉంచారంటే వాటికి రిఫ్రాక్టివ్ ఎడ్జెస్ అనేది లైన్ ఆఫ్ సోర్స్ ఎస్ కి ఎలా ఉండాలంటే ప్యారలల్ గా ఉండాలి. సచ్ దట్ ఎస్బి అనేది నార్మల్ టు ద బేస్ అనమాట. When the light falls from S on the lower portion of the biprism, the ray will bend in the upward direction and appears to come from virtual source S2. లైట్ అనేది ఏమవుతుందన్నమాట సోర్స్ ఎస్ నుంచి బయలుదేరి బైప్రిజం యొక్క లోవర్ పోర్షన్ మీద కనపడితే అది ఏమవుతుంది అప్వర్డ్ ఇలా వెళ్ళాల్సింది అప్వర్డ్ డైరెక్షన్ బెండ్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది వర్చువల్ సోర్స్ S2 నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. సిమిలర్లీ ద లైట్ ఫాలింగ్ ఆన్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ బైప్రిజం ఇలా వెళ్ళాల్సింది ఏమవుతుంది విల్ బెండ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ and appears to come from virtual source S1. Thus S1 and S2 will act as two coherent sources. S1 S2 ఎలా కనిపిస్తే రెండు coherent sources కింద వర్క్ చేస్తాయి అనమాట. స్మాల్ డి అనేది ఆ రెండింటి మధ్య డిస్టెన్స్. స్మాల్ డి ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. మనం ఇఫ్ ఏ స్క్రీన్ ఈజ్ రీప్లేస్డ్ ఎట్ ఓ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఆఫ్ ఈక్వల్ విడ్త్ ఆర్ ప్రొడ్యూస్డ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఓ దగ్గర మనం స్క్రీన్ తీసి స్క్రీన్ ఉంచితే కనుక ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అనేవి ఏర్పడతాయి. ఎలా ఉంటాయి ఈక్వల్ విడ్త్ ఉన్న ఫ్రింజెస్ ఈకి ఎఫ్ కి మధ్య ఈక్వల్ విడ్త్. ఇదిగోండి ఇది స్క్రీన్ ఇదే కదా, ఇదిగోండి స్క్రీన్ ఇది. ఈ స్క్రీన్ మీద ఈకి ఎఫ్ కి మధ్య ఈక్వల్ విడ్త్ ఉన్న ఫ్రింజెస్ ఏర్పడతాయి. ఈకి పై భాగంలోను ఎఫ్ కింద భాగంలోను ఎక్కువ విడ్త్ ఉన్న ఫ్రింజెస్ ఏర్పడతాయి. లార్జ్ విడ్త్ డైఫ్రాక్షన్ వల్ల జరుగుద్ది. అవి దేని ద్వారా ఎలిమినేట్ చేస్తారని ఎంఎన్ అనే స్లిట్ ద్వారా ఎలిమినేట్ చేస్తారన్నమాట. బియాండ్ ఈ అండ్ బిలో ఎఫ్ ఫ్రింజెస్ ఆఫ్ లార్జ్ విడ్త్ ఆర్ ప్రొడ్యూస్డ్ విచ్ ఆర్ డ్యూ టు డైఫ్రాక్షన్
అండ్ దే కెన్ బి రిమూవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాప్ ఎంఎన్. మనం ఫ్రింజెస్ అబ్జర్వ్ చేస్తాక ఏం చేశారన్నమాట, టు అబ్జర్వ్ ద ఫ్రింజెస్ స్క్రీన్ ఈజ్ రీప్లేస్డ్ బై అన్ ఐపీస్. స్క్రీన్ ఏం చేశారన్నమాట, ఐపీస్తో రీప్లేస్ చేశారు. అండ్ ద ఫ్రింజెస్ ఆర్ సీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఐపీస్. మనం ఫ్రింజెస్ అనేది ఐపీస్లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మనం అబ్జర్వ్ చేసిన డయాగ్రామ్లో సిన్స్ ద పాయింట్ ఓ, ఇక్కడ ఓ ఇది ఓ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ S1 అండ్ S2 అండ్ ఇట్ హ్యాస్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ. ఓ అనేది S1 S2 నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండడం వల్ల పాత్ రిఫరెన్స్ 0 ఉంటుంది కాబట్టి అక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది. ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఓకి బోత్ సైడ్స్లో ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. విడ్త్ ఆఫ్ ద బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఎంత ఉంటుంది, బేటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా డి బై డి. బేటా అంటే ఏంటి, ఫ్రింజ్ విడ్త్. లాంబ్డా అంటే ఏంటి, వేవ్ లెంగ్త్ ఆఫ్ గివెన్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. క్యాపిటల్ డి అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్. స్మాల్ డి అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ టూ వర్చువల్ సోర్సెస్ అనమాట. ఇది ఇది ఫ్రెనెల్స్ బైప్రిజం అనమాట.